అందువలన మన కొరకు ప్రయోజనం లేని వచ్చిన మచ్చ మాసిపోవునా, పరాభవమానము సమసిపోవునా? లేదు, నీ ఊహ సరికాదు అల్లుడు. పరమపురుషులకు ప్రాప్తించు సునాయాస మరణము, అమరలోక నివాసము ఈ పాండవ హతకులకు అంత సులభముగా లభించకూడదు. చేసిన దోషము ప్రతి నిమిషము తలచి తమ దుష్కృత్యమునకు వగచి కృంగి కృషించవలే అల్లుడు. పేరునకు ధర్మరాజు, వ్యసనపరుడు. ఆ నిషతో హస్తినకు రావించి పాచికలాడించి ఓడించి తుదకు నీ నిండు కొలువునకు ఆ సుమతి పాంచాలిని ఈడ్పించి వలువలూడ్పించి వివస్త్రను గావించి నీవును నీ శత సహోదరులు నీ యశోరక్షకుడైన రాధేయుడు తక్కిన బంధు మిత్ర సపరివారమెల్లా గేలి చేసి గొల్లున నవ్వ పాండవుల పంచ ప్రాణములు విలవిలలాడిపోవా. అయ్యారే, నాకు మేనలుని పాపమునకు మామశకుని చెల్లించిన పరిహారం ఇదా అని సమస్త రాజలోకము హర్షధ్వానములు సలుప. నా చరిత్ర భారత ఇతిహాస పుటములపై సువర్ణాక్షరాలతో లిఖించబడినట్ల పగ తీర్చనిచో నీకు మేనమామనే కాను, నీ తల్లి గాంధారీ దేవతడ పుట్టిన వాడినే కాను.